వెల్కమ్ టు ఊరువాడ. జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం. జనవరిలో 3, ఫిబ్రవరిలో ఒక ప్రధానమైన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు సీఎం. ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సూచించారు. వంగవీటి మోహన రంగాను హత్య చేయించింది టీడీపీ ప్రభుత్వమే అని ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు. రంగాకు రక్షణ కల్పించకుండా పథకం ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం హత్య చేయించిందన్నారు. ఆయన మరణానికి కారణమైన ఎన్టీఆర్ ని తర్వాత ఎన్నికల్లో ఓడించి ప్రజలు కాంగ్రెస్ ని గెలిపించారన్నారు అంబటి. కాపులు టీడీపీకి మద్దతిస్తే వంగవీటి రంగాను అవమానపరిచినట్టే అన్నారు అంబటి. కదిరిలో సిద్ధారెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే మూకుముడి రాజీనామాలు చేస్తామంటున్నారు నేతలు. అయితే కార్యకర్తలకు సర్ది చెప్పారు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. పార్టీ గెలుపు కోసం పనిచేయాలన్నారు. వైసీపీలో మార్పులు చేర్పులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే అన్నారు. మార్పులను వ్యతిరేకించేవారు బయటకు వెళ్లడమే మంచిదన్నారు. బయటకు వెళ్తున్న వారంతా టికెట్స్ ఆశిస్తున్న వారే అన్నారు అమర్నాథ్. ఎంతమంది వెళ్లినా వైసీపీకి నష్టం లేదన్నారు ఆయన. తనను పోటీ నుంచి తప్పుకోమన్నా సంతోషంగా సైడ్ అవుతా అన్నారు అమర్నాథ్. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యేగా తోటా నరసింహం పేరు దాదాపు ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. జగ్గంపేటలో తనకు బలమైన క్యాడర్ ఉందన్నారు తోటా నరసింహం. ఎమ్మెల్యే చంటిబాబుతో సహా క్యాడర్ ని కలుపుకొని వెళ్తానని, జగ్గంపేటలో 3వ సారి గెలిచేందుకు కృషి చేస్తానన్నారు తోటా నరసింహం. పి గన్నవరం వైసీపీలో టికెట్ లొల్లి చల్లారటం లేదు. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు టికెట్ లేదని అధిష్టానం తేల్చి చెప్పింది. దీంతో ప్రతి మండలంలో చిట్టిబాబు అనుచరులు సమావేశం ఏర్పాటు చేశారు. ఐనవిల్లి, పి గన్నవరం, అంబాజీపేట, మామిడికుదురు మండలాల్లో మీటింగ్స్ నిర్వహించారు. చిట్టిబాబుకు టికెట్ ఇవ్వాలంటున్నారు కొందరు నేతలు. అధిష్టానం ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తామంటున్నారు మరికొందరు. పెనుకొండ వైసీపీ టికెట్ను ఎమ్మెల్యే శంకర నారాయణకు కేటాయించాలని ఆయన అనుచరులు ఆందోళన చేపట్టారు. శంకర నారాయణకు తప్ప వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా సహించేది లేదని వాళ్లంతా తేల్చి చెప్పారు. పెనుకొండ వైసీపీ టికెట్ మంత్రి ఉషశ్రీ చరణ్ కు ఇవ్వకూడదని నినాదాలు చేశారు. అన్నమయ్య జిల్లా పీలేరులో ఇళ్ల పట్టాల రాజకీయం రాజుకుంది. వైసీపీ ఎమ్మెల్యే చింతల, టీడీపీ ఇన్ఛార్జి నల్లారి కిషోర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎన్నికల సమయంలో ప్రజల్ని మభ్యపెట్టేలా అనుమతులు లేని ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడాన్ని తప్పుబట్టారు నల్లారి కిషోర్. అయితే ఈ కామెంట్స్ పై వైసీపీ ఎమ్మెల్యే చింత రామచంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. పేదలకు జారీ చేస్తున్నటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ పారదర్శకంగానే జరిగిందన్నారు ఆయన. ధూళిపాల నరేంద్రపై తీవ్ర ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కిలారు రోసయ్య. పున్నూరు నియోజకవర్గంలో పెద్ద దొంగ, గ్రావెల్ డాన్, పాల దొంగ ఆయనే అని కామెంట్ చేశారు. గతంలో జెడ్పీ భూముల్లో 45 ఎకరాల్లో అప్పనంగా గ్రావెల్ తో వేశారని, ఇసుక రీచ్ లో కూడా అక్రమంగా దోపిడీ చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సంచలన కామెంట్స్ చేశారు. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అన్యమతస్తుడని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే తిరుమలలో భక్తులకు సరైన సేవలు అందటం లేదన్నారు. టీటీడీ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. టీటీడీ నిర్లక్ష్యంపై బీజేపీ పోరాడుతుందన్నారు. మేనిఫెస్టోలపై చర్చించేందుకు సిద్ధం కావాలంటూ చంద్రబాబు, అచ్చెన్నాయుడుకు సవాల్ విసిరారు ఏపీ మంత్రి జోగి రమేష్. వేదిక, సమయం డిసైడ్ చేయాలన్నారాయన. వైసీపీని ఎదుర్కొనే సత్తా లేకే టీడీపీ పొత్తులకు వెళ్తుందని ఎద్దేవా చేశారు జోగి రమేష్. జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి తన వైద్య వృత్తిని పక్కన పెట్టి గోపిరెడ్డి వైసీపీ జెండా మోసారని చెబుతున్నారు ఆయన అనుచరులు. నరసరావుపేటని జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయడంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి కీలక పాత్ర పోషించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కరోనా టైంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన సేవలు మరవలేనివన్నారు. మున్సిపల్ కార్మికులతో ఏపీ సర్కార్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 2.5 గంటల పాటు మంత్రి ఆదిమూలపు సురేష్ యూనియన్ నేతలతో చర్చలు జరిపారు. సమ్మె విరమించాలని కోరారు మంత్రి సురేష్. తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీనియర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ బీజేపీ నేతల మధ్య కోల్డ్ వార్ పై అమిత్ షా సీరియస్ అయ్యారు. ఎవరూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడవద్దని సూచించారు. ఆ తర్వాత కొంగర కలాన్లో జరిగినటువంటి మీటింగ్ కి హాజరయ్యారు అమిత్ షా. హైదరాబాద్ పర్యటనలో ఉన్న అమిత్ షా చార్మినార్ కు వెళ్లారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కేంద్ర హోంమంత్రి. ఆయన వెంట బీజేపీ ముఖ్య నేతలు ఆలయానికి వెళ్లారు.
ప్రజాపాలన అమలుపై ఆదిలాబాద్లో మంత్రి సీతక్క నిర్వహించిన సమీక్షలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు అధికారిక సమావేశంలో కూర్చోవడం ఏంటని ప్రతిపక్షాలు నిలదీశాయి. కాంగ్రెస్ నేతలు కంది శ్రీనివాస్, ఆడి గజేందర్ తమ వ్యక్తిగత సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. కానీ బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేదంటూ ఆదిలాబాద్, బోధ్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాట్లపై గోషామాల ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. దరఖాస్తు ఫారాలను ఇవ్వడానికి మీ సేవ ఆఫీసులో 60 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రాకముందే అధికారులు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది దొరల ప్రభుత్వం కాదు, ప్రజల ప్రభుత్వమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. తాము ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నామని వివరించారు. సామాన్యులతో కలిసి సామాన్యుడిగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రయాణికుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. 6 గ్యారంటీలపై ప్రయాణికులకు వివరించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళా ఉచిత ప్రయాణంపై ఆరా తీశారు ఆయన. తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించడానికి ఆడుదాం ఆంధ్ర ఉపయోగపడుతుందన్నారు మంత్రి విడుదల రజని. రాష్ట్ర గ్రామ స్థాయిలో జరుగుతున్న పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మరింత శిక్షణ అందిస్తామన్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మిక పక్షపాతిగా, ఉద్యోగుల పక్షపాతిగా ఉన్న సీఎం జగన్ ఇళ్ల స్థలాలు కేటాయించారని భూమన తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు కాంగ్రెస్ నేతలు. కడప నగరంలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఈ సైన్స్ ఫేర్ ను ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా కొత్తూరు బి గ్రామంలోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించాలని కోరుతూ ఓ రైతు పాదయాత్ర చేపట్టాడు. బూడిదిపాడు గ్రామానికి చెందిన రైతు మహేష్ రెడ్డి జహీరాబాద్ నుండి హైదరాబాద్ ప్రజాపాలన భవన్ కి పాదయాత్రగా బయలుదేరారు. ఆయనను జహీరాబాద్ రైతులు శాలువాలతో సన్మానించారు. మాజీ ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ సర్వీస్లో ఉన్న ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ మధ్య మాటల మంటలు పుట్టిస్తున్నాయి. ఇద్దరు అధికారుల మధ్య ఇంటికి సంబంధించిన గొడవ నడుస్తుంది. అయితే ఈ వివాదం కాస్త కేసుల దాకా వెళ్లింది. ఇంటికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించారంటూ ఐపీఎస్ నవీన్ మీద బన్వర్లాల్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు నవీన్ కుమార్ ను నిన్న విచారించారు. నిర్మల్ జిల్లాలో మొబైల్స్ పోగొట్టుకున్న 40 మంది బాధితులకు ఫోన్లను అందించారు జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్. టెక్నాలజీ ఆధారంగా వాటిని కనుగొని లబ్ధిదారులకు అందజేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకు 397 ఫోన్లను బాధితులకు అందజేశామని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తి మండలంలో తండాలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. సారా తయారీకి వినియోగించే 30 బ్యాగ్ల నల్ల బెల్లం, 25 కేజీల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. 1300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శ్రీ చైతన్య జూనియర్ కళాశాల గర్ల్స్ క్యాంపస్ లోని వాష్రూమ్ లో సూసైడ్ చేసుకుంది వర్ష. ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతుంది వర్ష. ఎగ్జామ్స్ ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఏపీలో ఈ ఏడాది క్రైమ్ రేట్ 8.13% తగ్గిందన్నారు డీజీపీ. హత్యలు, చోరీలు, మోసాలు తగ్గాయని తెలిపారు రాజేంద్రనాథ్ రెడ్డి. మహిళలపై నేరాలు 17.6% తగ్గాయని, ఏపీలో దిశ బాగా పనిచేస్తుందని చెప్పారు. అసభ్యకర పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. అయితే సైబర్ నేరాల ఫిర్యాదులపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు ఏపీ డీజీపీ. నంద్యాల జిల్లా జూపాడు బంగ్ల మండలం పరిధిలో పట్టపగలే జోరుగా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. జేసీబీ సహాయంతో టిప్పర్లలో టన్నుల కొద్ది అక్రమంగా మట్టి తవ్వుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. బెజవాడలోని ధర్నా చౌక్ లో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె 3వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని భారీ ర్యాలీ తీశారు ఆందోళనకారులు.
ఇబ్రహీంపట్నంలో మంత్రి జోగి రమేష్ ఇంటిని ముట్టడించారు అంగన్వాడీలు. అయితే ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న జోగి రమేష్ ఆందోళనకారులతో మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు. మంచిర్యాల జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇది కొత్త వేరియంట్ JN.1 గా గుర్తించారు వైద్యులు. జిల్లాలో ఇదే మొదటి కేసని అధికారులు తెలిపారు. అధికారం కోసం బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ లో కింది స్థాయి కార్యకర్తలకు విలువ ఉంటుందని చెప్పారు. బీజేపీలో ఎంపీల అభిప్రాయాలకు విలువే లేదన్నారు రాహుల్. బీజేపీ ఎంపీల్లో భయం మొదలైందని నాగ్పూర్లో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ సభలో కామెంట్ చేశారు. ప్రియాంక గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. హర్యానాలో జరిగిన భూ కుంభకోణం కేసులో భాగంగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందులో ప్రియాంక గాంధీ పేరుని చేర్చింది ఈడీ. ఫరీదాబాద్ లో 5 ఎకరాల వ్యవసాయ భూమిని 2006లో ఢిల్లీకి చెందిన HL పహ్వా అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుంచి కొనుగోలు చేశారు. 2010 ఫిబ్రవరిలో అదే భూమిని అదే వ్యక్తికి విక్రయించారు. ఈ 2 లావాదేవీల్లో కూడా ప్రియాంక గాంధీ పాత్ర ఉన్నట్టుగా ఈడీ ఆరోపిస్తోంది.